ఇంతకుముందే ఆల్రెడీ ఇల్లు ఇచ్చినాం, కొన్ని ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉంటాయి, అవన్నీ కూడా ఈరోజు వచ్చినాయి. ఇంకా ఏమైనా ఉన్నా కానీ అవి కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీకు ఇల్లు వచ్చిన వాళ్ళకే ఇల్లు అని కాదు, ఇంకా కూడా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలతో సహా కలుపుకుంటే అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత నాది. ఇప్పుడు మీరు ప్రొసీడింగ్స్ తీసుకొని పోయి ఇళ్ళ పట్టాలు తీసుకొని పోయి ఊర్లో ఏం చెప్పాలి? ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఎందుకంటే మీలాగానే ఇంకా అర్హులైన వాళ్ళు ఊర్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా పాపం, వాళ్ళందరూ మాకెప్పుడు వస్తాయో అన్న ఆందోళనలో ఉండుంటారు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఇంకా 2 విడతలు ఉన్నాయి, ఆ 2 విడతలతోటి కలుపుకుంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు వస్తాయంట అన్నది మీరు చెప్పే బాధ్యత మీ మీద కూడా ఉంది. ఎందుకంటే మన కడుపు నిండింది, మనం చల్లగున్నాం, వాళ్ళ ఆకలితో ఉన్నారు. వాళ్ళకి మీరు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా. చెప్పండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అనేవి వస్తాయి. గతంలో వాళ్ళు ఏంటంటే మాటలు ఒక్కటి మూటలు కట్టించిండ్రు. అల్లుడు వస్తే ఏడుంటాడు, కోడలు వస్తే ఏడా, గొర్రె నీడ కడతాం, భార్య నీడ కడతాం అని మాటల మటుకు అంకితం చేసిండ్రు. కానీ ఇల్లు ఇచ్చిండ్రా? ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు వస్తున్నాయి. ఇందిరమ్మ అంటే గుర్తొచ్చేది ఇందిరమ్మ ఇల్లు. చాలా మందికి వెనకట వచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఏ ఊర్లో పోయినా అవే ఉన్నాయి ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు దాన్ని తలపించే విధంగా అట్లనే ఇల్లు వస్తాయి. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇంకా వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదనకుండా అందరికీ కూడా ఇల్లు అనేది వస్తాయి. రేషన్ కార్డులు కూడా అంతే. 10 సంవత్సరాలు ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎక్కడైనా బై ఎలక్షన్స్ వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇవ్వడమే తప్ప ఎవరికి కూడా రేషన్ కార్డులు రాలే. వచ్చినాయా? ఎవరికి రాలే కదా రేషన్ కార్డులు. మరి ఇప్పుడు వస్తున్నాయి కదా, వస్తున్నాయా? ఇంకా కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అప్లై చేసుకోండి. అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. రైతు భరోసా కూడా మొన్ననే పడ్డది. ప్రతి ప్రభుత్వ పథకం అదే విధంగా క్లియర్ అవుతుంది. అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇంకా మన రాయపర్తి డెవలప్మెంట్ కూడా 100% డెవలప్ చేసుకుందాము ఈ 3 ఇయర్స్లో. ఇంకా మన రాయపర్తిని కూడా మీరు ఇంకా మహిళలకైతే వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.